ఎండాకాలంలో అయితే తినే తిండి, తాగే నీరు అన్నీ చల్లగా ఉండాలని కోరుకుంటాం. సీజన్ మార్పులకు అనుగుణంగా మన ఆహారపు అలవాట్లు కూడా మారిపోతూ ఉంటాయి. ఈ వేసవిలో మన ఆహారాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవడంతో పాటు వండుకునే ఆహారాల విషయంలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు నిపుణులు. వేసవిలో మన ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి మెల్లగా ఉగ్రరూపం దాలుస్తోంది. ఒకవైపు ఎండ వేడి, మరోవైపు భరించలేని ఉక్కబోత. ఈ రెండూ కూడా ఆరోగ్యానికి ఇక్కట్టు తెచ్చిపెట్టేవే. ఎండల్లో ఏ కాస్త అలా బయటకు వెళ్ళొచ్చినా ఒక్కసారిగా నీరసం, నిస్సత్తువ ఆవహించేస్తాయి. దీనికి కారణం ఎండల్లో తిరిగినప్పుడు చెమట రూపేణ శరీరంలోని ఖనిజ లవణాలు ధారాళంగా బయటికి వెళ్ళిపోవటమే. దీంతో ఒక రకమైన అలసట దరిచేరుతుంది. ఈ అలుపు అనేది మొత్తం శరీరానికంతటికీ ఎండ వల్ల కలిగే ఒక ఇబ్బంది అని చెప్పచ్చు. ఎండాకాలం జీర్ణశక్తి కూడా మందగిస్తుంది కాబట్టి ఆకలి కూడా బాగా తగ్గిపోతుంది. ఈ వేసవి ఇక్కట్లను సులువుగా అధిగమించేందుకు వీలుగా సీజన్ మార్పులకు అనుగుణంగా ఎండాకాలంలో మనం ఆహార నియమాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ద్రవాహారాల్ని, తేలికగా అరిగే పదార్థాల్ని తరచుగా తీసుకుంటూ ఉండాలి. వేసవికాలం వచ్చింది. ఇప్పుడు మనం ఎలాగ ఆహార జాగ్రత్తలు తీసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. ఈ వేసవి కాలంలో ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన మనకి శరీరంలో ఉన్న నీరు బయటికి పోతూ ఉంటుంది. ఇటు మూత్రంలో కానీ లేకపోతే చెమటలో కానీ ఏదో రకంగా మనకి శరీరంలో నీరు తగ్గిపోవడం వలన మనకి చాలా రకాలు అంటే వడదెబ్బ కొట్టడం, డీహైడ్రేషన్కి వెళ్ళడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అవి జాగ్రత్త పడడానికి వేసవికాలంలో రెగ్యులర్గా ఉన్న ఆహార పదార్థాలు కొన్ని మార్పు చేసి మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా మంచిది. మొట్టమొదటిగా ఏంటంటే నీరు చాలా ఎక్కువగా తాగాలి. ఈ కనీసం 2 నుంచి 3 లీటర్ల వరకు తాగుతూ ఉండాలండి. అది ఏ రూపంగా అన్నా ఉండొచ్చు. ఇటు చారు కానీ, మజ్జిగ కానీ, లేకపోతే ఏమైనా వండే వస్తువులు పల్చటి వస్తువులుగా కానీ, లేకపోతే నీళ్ళగా కానీ వాడుతూ ఉండొచ్చండి. ఇప్పుడు ఈ నీళ్ళ దగ్గర మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు సాధ్యమైనంత మటుకు ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్లు తాగుతుంటే దాహం అప్పటికప్పుడు దాహం తీరుతుంది, కానీ మళ్ళీ దాహం వస్తూనే ఉంటుంది. అది మన శరీరానికి అంత ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కూల్ డ్రింక్స్, అన్ని కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, దాంట్లో అన్ని కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ వేస్తారు. అలాంటి కూల్ డ్రింక్స్ తాగితే దానికి మన శరీరానికి పోషక విలువలు ఏమీ ఇవ్వదు, దానికి హానికరమే జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని ఏంటంటే కూల్ డ్రింక్స్ బదులు మన ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ ఉంటే అది శరీరానికి బోళ్ళన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు, ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్లు అంటే విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఇవన్నీ మన శరీరానికి వస్తూ ఉంటాయి. సో ఈ వేసవి కాలంలో ఏంటంటే మనకి నేచరే ఇస్తుంది మనకి కొన్ని రకాల పండ్లు. వేసవి కాలంలో తినవలసిన ఆహార పదార్థాలు ఎప్పటికప్పుడు మన కూరగాయలు ఏంటి, ఆకుకూరలు అన్నీ మనకు ఆ టైంలోనే వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన కూరలన్నీ జాగ్రత్తగా సమతుల్యంగా తింటూ ఉంటే అదే ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, పళ్ళల్లో అన్ని నీరు ఎక్కువ ఉన్న శాతం పండ్లు వేసవి కాలంలో వస్తాయి. ఇప్పుడు ఏంటి, మనకి ఎక్కువగా వచ్చేది మామిడి పండు వస్తుంది, కర్బూజా ఉంది, తర్వాత పుచ్చకాయ ఉంది. పుచ్చకాయలో 95% నీరు ఉంటుంది. ఇవన్నీ మనకు చలవ చేస్తుంది. ఎండ దెబ్బ కొట్టనివ్వకుండా దాంట్లో ఖనిజ లవణాలు, విటమిన్లు ఎక్కువ ఉండడం వలన మనకి ఎండ దెబ్బ తగ్గనివ్వకుండా ఉంటుంది. ఇకపోతే ఇలా మనం ఎక్కువ పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ వాడుతూ ఉంటే మనకి శరీరం చాలా ఆరోగ్యకరంగా మనకి ఎండ దెబ్బ రానివ్వకుండా ఉంటూ ఉంటుందన్నమాట. ఈ సీజన్లో దప్పిక వేసినా వేయకున్నా రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతూ ఉండాలి. నిమ్మ, దానిమ్మ, బత్తాయి, నారింజ పళ్ల రసాల్ని రోజు తీసుకోవటం వేసవిలో ఎంతో మేలు. రోజువారీ ఆహారంలో కారం, మసాలాల్ని బాగా తగ్గించేయాలి. పెరుగు, మజ్జిగలతో కూడిన సాత్విక ఆహారం ఈ ఎండాకాలంలో శరీరానికి ఎంతగానో చలవ చేస్తుంది. నూనెలతో వండిన పదార్థాలు, కొవ్వులు, మాంసాహారాలు, బేకరీ ఉత్పత్తుల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. తరచూ పచ్చికూరల సలాడ్ను తీసుకోవటం మరీ మంచిది. ఈ సీజన్లో కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీలను, కోలా డ్రింకుల్ని బాగా తగ్గించాలి.
వీటితో వేసవి తాపం తగ్గకపోగా మరింతగా పెరుగుతుంది. వీటికి బదులుగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లస్సీ, తాజా పళ్ల రసాల్ని తీసుకోవటం మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వేసవికాలంలో చాలా మటుకు నీరు ఉన్న కూరగాయలు, పండ్లు ఇటువంటివి తీసుకోవడం మంచిది. మనకి శరీరంలోంచి నీరు వెళ్ళిపోతుంటుంది కాబట్టి మన శరీరంలో కావాల్సినంత నీరు మళ్ళీ ఉండాలి కాబట్టి మనకి నీటితో కలిగిన కూరగాయలు ఎక్కువ తినడం మంచిది. తర్వాత ఈ కోడిగుడ్డు, చేప, రొయ్యలు ఇలాంటివన్నీ ఉన్నాయి, అవి మితంగా తినడం మంచిదండి. చికెన్ వాడచ్చు. చేప ఎండాకాలంలో చేప చాలా తొందరగా పాడైపోద్ది. ఫ్రెష్గా ఉన్న చేపలు వాడుకోవచ్చు. ఇటు మటన్ అన్నారు, కొంచెం తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే దాంట్లోంచి క్యాలరీస్ ఇవి అన్నీ వచ్చి ఇవన్నీ ఏంటంటే ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, నీచుకూరలు అన్నీను ఇంటి రోజు తినకుండా సాధ్యమైనంత మటుకు స్పేస్ అవుట్ చేసుకొని మధ్య మధ్యలో కూరగాయలు ఎక్కువ వేసుకొని కూరగాయలతో కలుపుకొని వండుకోవడం కానీ, లేకపోతే వారానికి ఒకరోజు తినడం కానీ, అలాగే ఈ నీచుకూరలన్నీను మనం స్ప్రెడ్ అవుట్ చేసుకోవడం ఎండాకాలం చాలా మంచిది. ఎందుకంటే దాంట్లో కూడా ఇంధనం ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి మన శరీరంలో ఇదైపోతుంది. మనకి ఇంధనం ఎక్కువ అయిపోతూ ఉంటే మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. కొన్ని విటమిన్లు శోషణ చెందడం కొంచెం కష్టమవుతుంటుంది. దానివల్ల కొంచెం మనకి నీరు ఎక్కువగా ఉన్నాయి. చలవత కలిగే ఆహార పదార్థాలు అవన్నీ ఏంటంటే పండ్లు, ఇప్పుడు పుచ్చకాయ, జామకాయ, కమలా పండు, తర్వాత బత్తాకాయ, కర్బూజా ఇలాంటివన్నీ మనం తినచ్చు. వేసవి కాలంలో ఇంటి నిండా బంధువులు, పిల్లలతో హాయిగా సెలవులు ఇట్టే గడిచిపోతుంటాయి. వేసవి సెలవుల్లో రకరకాల వంటకాలు ఇంట్లో నోరూరిస్తూ ఉంటాయి. పసందైన వంటకాలతో పిల్లలు, పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. వేసవి వాతావరణంలో బ్యాక్టీరియా రెండింతలు వేగంగా తయారవుతుంది. కాబట్టి మిగతా సీజన్లతో పోలిస్తే ఎండాకాలంలో ఆహార పదార్థాలు త్వరగా చెడిపోతాయి. సరిగా నిల్వ ఉంచకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వాంతులు, విరేచనాల వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవిలో ఆహారాన్ని వండుకునే విషయంలోనూ, నిల్వ చేయటంలోనూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు నిపుణులు. ఎండాకాలం ఎక్కువగాను బాగా పల్చగా మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగలో కొంచెం పచ్చి ఉల్లిపాయలు సన్నంగా కోసి అందులో కొంచెం నానబెట్టినవి అవి మజ్జిగతో పాటు అవి నవ్వులుకొని తింటూ ఉంటే అది చాలా చలవ చేస్తుంది. గబుక్కుమని ఎండ దెబ్బ కొట్టకుండా, హీట్ స్ట్రోక్ను రానివ్వకుండా మనిషిని కాపాడుతుంటుంది. ఎండలో తిరిగే వాళ్ళకి ఇటువంటిది మజ్జిగ ఎప్పుడూ పెట్టుకొని అది తాగుతూ ఉంటే హీట్ స్ట్రోక్ రానివ్వకుండా కాపాడుతుంటుంది. ఇకపోతే ఏ పదార్థాలు మనం బాగా పూర్తిగా తగ్గించాలన్నది నూనె పదార్థాలు. ఎక్కువ నూనె, పచ్చళ్ళు ఇలాంటివన్నీ తగ్గించుకోవడం మంచిది. బాగా కారం ఉన్న పదార్థాలు, ఈ మసాలాలు ఇలాంటివన్నీ తగ్గిస్తూ ఉంటే మన శరీరంలో మనకు ఒక రకమైన దాహం ఎక్కువైపోతూ ఉంటుంది. శరీరానికి కొంత ఇది అబ్జార్బ్ చేయవు, కొన్ని న్యూట్రియంట్ పోషక పదార్థాలని మన శోషణ చెందవు. కానీ ఇటువంటివన్నీ ఎండాకాలం తగ్గించుకోవడం మంచిది. దీంతో ఇంధనం చాలా ఎక్కువైపోతుంది. బాడీలో హీట్ ప్రొడ్యూస్ అయిపోవడం వలన మన శరీరంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయన్నమాట. దాహం బాగా ఎక్కువైపోద్ది. మంచినీళ్ళు ఎంత తాగినా మనకు సరిపడకపోవచ్చు. ఇలాంటివన్నీ తగ్గించుకోవాలనుకుంటే మనం నూనెలో వేయించిన పదార్థాలు, వెన్న, నెయ్యి అటువంటివి ఉన్న పదార్థాలు చాలా మటుకు తగ్గించుకోవడం మంచిదండి. వేసవిలో ఆరోగ్యానికి ప్రధాన శత్రువులు రెండే. ఒకటి ఎండ, రెండోది ఉక్కబోత. వీటిని తట్టుకోవటానికి వీలుగా రోజువారీ ఆహారంలో తగిన మార్పులు చేసుకోవాలి. రోజు మొత్తంలో ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవటంతో పాటు ఆహారంలో తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే వ్యాయామం, నిద్ర, వస్త్రధారణ విషయంలోనూ ప్రత్యేకమైన జాగ్రత్తలను తీసుకోవటం ద్వారా వేసవిని హాయిగా గడిపేయచ్చు.